సబ్స్క్రైబ్ చేయండి అఫ్సర్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. ఇవాళ మనం చూద్దాము ఎన్సీఆర్టీ క్లాస్ 7th సప్లిమెంటరీ రీడర్ చాప్టర్ 2 బ్రింగింగ్ అప్ కరీ. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ లెసన్. ఇక్కడ మనం చూద్దాం. లెట్ us స్టార్ట్. ఏనుగుని ఎవరైనా చూడగా ఉన్నారా? ఏనుగంటే అందరికి చాలా ఇష్టము. మనకు ఏనుగంటే చిన్నపిల్లలకు కానీ, నాకు కానీ, మీకు అందరికి చాలా ఇప్పుడు ఇష్టము. ముఖ్యంగా మనము ఎక్కడ చూస్తుంటాము ఏనుగును? సర్కస్ లో, ఇంటి వద్ద, జాతరలో, ఇలా చాలా చోట్ల ఏనుగు మనము చూస్తుంటాము. అసలు ఆ ఏనుగును మనిషి ఎలా పెంచాడు, ఏనుగు యొక్క ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది మనం ఇప్పుడు చూద్దాం. ఏనుగు చూడని వారు ఎవరు ఉండరు. అయితే పెద్ద అయిన తర్వాత మచ్చిక చేసుకున్నప్పుడు మానవుడు చాలా విధంగా దాన్ని ఉపయోగించుకుంటాడు అనమాట. వారికి జంతువుల్ని కూడా మచ్చిక చేసుకుని ఆటలాడిస్తున్నాడు. ఉదాహరణకి కోతి, గుర్రము, వంటె, ఇలా మొదలైనవి. ఈ పాఠంలో రచయిత కరి అనే ఒక చిన్న ఏనుగు గురించి వివరించాడు. ఈ చిన్న ఏనుగు సరదాగా ఆటలాడుతూ ప్రక్కనున్న నదిలో స్నానం చేసి అరుస్తూ ఉంటుంది. అప్పుడు రచయిత దానిని అడవిలోకి తీసుకెళ్లి అక్కడే విడిచిపెడతాడు. తర్వాత గొడ్డలితో చిన్న కొమ్మలు నరికి ఆహారంగా వేస్తాడు. వారిద్దరి నుంచి మంచి ఫ్రెండ్స్ అవుతారు. తాము చేసే పనుల గురించి రచయిత ఎంతో ఇంట్రెస్టింగ్ గా మనకు చెప్తాడు. కరి 5 నెలల ఏనుగు పిల్ల. అప్పుడు నేను దానిని తీసుకుని జాగ్రత్తగా చూసుకున్నాను అంటున్నాడు ఎవరు? రచయిత. నాకప్పుడు 9 ఏళ్లు. నా కాలివేళ్ల మీద నిలబడి దాన్ని వీపు అందుతుంది. 2 ఏళ్ల పాటు కరి అదే ఎత్తులో ఉంది. మేమిద్దరము పెరగడం వల్ల కరి ఎంత ఎత్తుందో తెలియలేదు. ఒక తాటాకుల కప్పిన కప్పు కింద కరి ఉండేది. గుంజకి కరి తగిలినప్పుడు అవి పడిపోకుండా 3 మందమైన గుంజలు దానిపైన కట్టారు. అంటే ఏనుగును ఒక చిన్న షెడ్ లో ఉంచడము జరిగిందనమాట. మొదటిసారిగా కరి ఒక బాలుని ప్రాణము రక్షించింది. కరి ఎక్కువగా తినేది కాదు, కానీ రోజుకు 40 పౌండ్ల రెమ్మలు అంటే కొమ్మలు కావాల్సి వచ్చేవి. వాటికి నములుతూ ఉండేది. ప్రతిరోజు కరి ఉదయాన్నే నది వద్దకు వెళ్ళేది. అది ఇసుకను పడుకునేది. ఇసుకతో గంట సేపు దానిని తొమ్మివాడు. అంటే సబ్బుకు బదులుగా ఆ ఏనుగును స్నానం చేయించడానికి ఇసుకతో రుద్దేవాడు. తర్వాత నీటిలో చాలాసేపు పడుకునేది. బయటికి రాగానే దాని శరీరము దంతాలలాగా
దగదగా మెరిసేది. నేను దాని వీపు మీద నీరు పోసి రుద్దితే చాలా సంతోషంగా అరిచేది. నేను దాన్ని చెవి పట్టుకొని బయటికి తీసుకువచ్చి అడవి మొదట్లో వదిలేవాడిని. చెవి పట్టుకొని తీసుకురావడమే కాక చాలా చాలా దానికి ఇష్టమైన పని. నేను అడవిలోకి వెళ్లి బాగా గుజ్జున్న రెమ్మల్ని దాని భోజనానికి తెచ్చేవాడిని. గొడ్డల్ని అరగంట సేపు పదును చేసి రెమ్మల్ని నరికేవాడిని. విరివిగా రెమ్మలు కరి తినేది కాదు. అంటే ఎన్ని తెచ్చినా కూడా కొన్నే తినేది. కరికి చిన్న మొక్కల్ని రెమ్మల్ని తీసుకురావడము తేలికైన పని కాదు. ఎందుకంటే చాలా చెట్లు ఎక్కాల్సి వచ్చేది. దానికి ఆహారం తేవాలంటే చాలా కష్టం. లేత కొమ్మల్ని రెమ్మల్ని నరకాలి. దానికి మర్రి చెట్టు ఆకులు కొమ్ములు చాలా ఇష్టం. ఒక రోజు మార్చి నెలలో నేను నరుకుతూ ఉండగా దూరం నుండి కరి కనిపించింది. అంటే వాళ్ళు కలిశారని. ఆ అరుపు చిన్న ఏనుగు అరుపే. కరి ఎవరైనా బాధ పెడుతున్నారనుకుని నేను కిందికి దిగాను. అప్పుడు కానీ నేను వదిలిన చోట లేదు. చుట్టూ చూశాను, కనిపించలేదు. నీటికి దగ్గరగా వెళ్ళాను. నీటి మీద నల్లటి వస్తువేదో కొట్టుకుపోతున్నట్లు అనిపించింది. అది కొంతసేపటికి నీటిపైకి లేచింది. అది నా ఏనుగు తుండమే. మునిగిపోతుందనుకున్నాను. నేనేమీ చేయలేకపోయాను. ఎందుకంటే నీటిలో దూకి 400 పౌండ్ల బరువున్న దానిలో బయటికి తీసుకురాలేం కదా. అందుకు నేను అలాగే ఉండిపోయాను. పైగా నాకంటే ఎత్తుగా ఉంది. దాని వీపు నీటిపైకి రాగానే నన్ను చూసి అరిచిది ఒడ్డుకు వచ్చింది. ఇంకా అరుస్తూనే నన్ను నీటిలోకి తోసింది. నేను నీటిలో పడగానే నీటి అడుగున ఒక బాలుడు పడుకొని ఉండడం చూశాను. కొంచెము తేలి ఉన్నాడు. నేను గాలి పీల్చుకోవడానికి నీటిపై భాగానికి వచ్చాను. కరి నిలబడి ఉంది. అది ఇసుకలో కాళ్లను తన్ని మట్టి తొండాన్ని చాచింది, నాకు సాయం చేసుకోవడానికి అన్నట్టుగా. నేను మళ్ళీ నీటిలో మునిగి ఆ బాలుని నీటిపై భాగానికి తీసుకొచ్చాను. నాకు బాగా ఈత రాదు. ప్రవాహం నన్ను కిందికి లాగుతోంది. అప్పుడు నేను ప్రవాహంలో కొట్టుకుని పోవడం చూసి సాధారణంగా నెమ్మదిగా ఉండే కరి ఒక గ్రద్దలాగా దూసుకొని నీటిలో సగం వరకు వచ్చింది. మళ్ళీ తొండాన్ని చాచింది. నేను పట్టుకున్నాను, కానీ జారిపోయింది. మళ్ళీ నేను నీటిలో మునిగిపోతున్నాను. అయితే అక్కడ నీరు లోతుగా లేదు. అందుచేత నేను నీటి అడుగు భాగానికి వెళ్ళాను. ఒక్కసారి అడుగు భాగాన్ని కాళ్లతో తన్నాను. ఒక బాణంలాగా పైకి ఎగిరాను. నా చేతిలో బాలుడు ఉన్నట్టుగా తెలియలేదు. ఏదో నన్ను చుట్టినట్లయింది. నీటి జంతువేదో అనుకున్నాను, కానీ అది నా ఏనుగు తొండమే. మమ్మల్ని ఇద్దరిని కరి ఒడ్డుకు లాగింది. చూడండి, ఈ రోజు నా ప్రాణాలు ఆ బావు ప్రాణాలు కరి కాపాడింది అని అంటున్నాడు. కరి చంటి పిల్ల లాంటిది. దానిని మంచిగా తయారు చేయాలి. అల్లరి చేసినప్పుడు దానిని చెప్పకపోతే దాని అల్లరి ఇంకా ఎక్కువ అవుతుంది. ఒక రోజున ఎవరో దాని అరటిపళ్ళు ఇచ్చారు. దానికి అరటిపళ్ళు అంటే ఇష్టము. అప్పటి నుండి అరటిపళ్ళు దానికి ప్రీతి అంటే ఇష్టం. మేము కిటికీ దగ్గర పెద్ద ప్లేట్లో పండ్లు పెట్టేవాళ్ళం. ఒక కిటికీ ఉండేది. కిటికీలో ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో కొన్ని పళ్ళు పెట్టేవాళ్ళం. ఒక రోజున పళ్ళన్నీ మాయమయ్యాయి. పళ్ళని తినేశారని మా కుటుంబ సభ్యులు పనివాళ్ళని తిట్టారు. అంటే ఇంట్లో ఎక్కడ పోయినా ఇవి పళ్ళని తిట్టారు. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ మాయమయ్యాయి. ఈసారి నింద నా మీద పడింది. నేను కాదు, నాకు తెలుసు, కానీ నాకు చాలా కోపం వచ్చింది. నేను తినలేదు, కానీ నా మీద నింద వేశారు. ఎందుకంటే నా తల్లిదండ్రులు పనివాళ్ళు తీసుకుని ఉంటారని అనుకున్నాను. కానీ ఇంకోసారి కూడా మళ్ళీ మాయమయ్యాయి. అంటే ప్రతిసారి కిటికీలో ప్లేట్లో ఉంచినటువంటి పళ్ళు మాయమవుతున్నాయి. ఇది ఎవరి పని ఉంటుంది ఫ్రెండ్స్? కింద కామెంట్ చేయండి. ఆ అరటి పళ్ళని కరి ఉన్న చోట నుజ్జుగా పడి ఉన్నాయి. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎప్పుడు ఆ చోట పళ్ళు చూడలేదు. కర్రీ రెంబలు మాత్రమే తినేవి. అయితే ఇప్పుడు ఏమైంది? ఒక రోజు నేను భోజనశాలలో కూర్చున్నాను, అంటే డైనింగ్ హాల్లో. మా పేరెంట్స్ అనుమతి లేకుండా పళ్ళు తీసుకునేదా లేదా అని ఆలోచిస్తున్నాను. నల్లటి పాము లాంటి వస్తువు కిటికీలోంచి మెల్లగా వచ్చింది. అరటి పళ్ళంటే తీసుకుని మాయమైంది. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి పామని? నాకు చాలా భయం వేస్తుంది. పాములు అరటి పళ్ళు తినవు కదా, మరి ఎందుకు ఈ పాము అరటిపళ్ళు తీసుకుంది అని నేను చూశాను. అది బహుశా భయంకర పాము అయి ఉండాలి. రహస్యంగా వచ్చి పళ్ళు తీసుకుంది. నేను నెమ్మదిగా బయటకు వచ్చాను. ఆ రూమ్ నుండి బయటకు వచ్చి చూస్తే భయంతో ఇంటి నుండి బయటికి పరిగెత్తాను. పాము మళ్ళీ ఇంట్లో వస్తుంది. పళ్ళనే తినేసింది. అందరినీ చంపేస్తుంది నేను అనుకున్నాను. కానీ నేను బయటకు వెళ్ళగానే కరి యొక్క వీపు కనబడింది. అర్రే, ఇది పాము కాదు, ఇది కరి, ఏనుగు. అది తన స్థానానికి వెళ్తోంది. నేను చాలా భయపడ్డాను. కరి నా వద్ద ఉంటే కొంత ఊరట కలుగుతుందనుకున్నాను. నేను కరి వెంట పరిగెత్తాను. కానీ అది అరటిపండ్లు తింటూ నాకు ఆశ్చర్యం కలిగించింది. అంటే నేను భయపడ్డాను కరికి ఏమైనా అవుతుందని, కానీ అది అరటి పళ్ళు తినేది కరే అని నాకు ఆశ్చర్యం వేసింది. అరటి పళ్ళని చిందరవందరగా పడి ఉన్నాయి. దూరంగా ఉన్న అరటి పండ్ల కోసము కరి తన తొండాన్ని చాపింది. దాని తొండం నల్లటిగా పాములా కనిపించింది. అప్పుడు నాకు
నాకు అర్థమైంది కరియే దొంగ అని. చూడండి, కరి వద్దకు వెళ్ళాను, దాని చెవి పట్టుకుని చెప్పాను అమ్మ నాన్నతో, అమ్మ నాన్న చూడండి ఇదే దొంగ అని, కరియే దొంగ నేను కాదని చెప్పాను. తర్వాత కరిని తిట్టాను. ఏనుగులకి చిన్నపిల్లలకి బాగా అర్థమవుతుంది. నువ్వు పండ్లు తింటుండగా నేను చూశాను, నిన్ను కొరతో కొడతాను అన్నాను. కరి అర్థమైంది మేమంతా కోపంగా ఉన్నామని, సేవకులు కూడా కోపంగా ఉన్నారని తెలుసుకుంది. తన గర్వము కొంత దెబ్బతినింది. అప్పటికే డైనింగ్ హాల్ నుండి ఏది దొంగలించబడలేదు. అంటే అప్పటికే అర్థమైంది ఇప్పుడు నుంచి దొంగతనము చేయొద్దని. ఎవరైనా ఒక పండు ఇస్తే థ్యాంక్స్ చెప్తుంది. తప్పు చేస్తే ఏనుగు తన దండించడానికి కూడా ఓకే అంటుంది. కానీ కారణం లేకుండా దండిస్తే అంతే, ఇంకా చాలా చాలా కోపంగా ఉంటుంది. ఎప్పుడు కూర్చోవాలో, ఎప్పుడు నడవాలో, ఎప్పుడు త్వరగా నడవాలో, ఎప్పుడు నెమ్మదిగా నడవాలో ఏనుగుకి నేర్పాలి. చిన్న పిల్లలకి నేర్పించినట్టు నేర్పాలి. థట్ అని చెవి పట్టుకుంటే నెమ్మదిగా కూర్చోవడం అని అంటుంది. అలాగే మాలి అనే తొండాన్ని లాగితే నడవమని అర్థం. 3 పాఠాల తర్వాత కరి మాలి నేర్చుకుంది. అంటే ఎలా నడవాలి, ఎలా అని ఆమె నేర్చుకుంది. థట్ నేర్చుకోవడానికి 3 వారాలు పట్టింది. అంటే అది చిన్నపిల్లల మెల్లమెల్లగా నేర్చుకుంటుంది అనమాట. కూర్చోవడంలో ఇబ్బంది పడేది, ఎందుకంటే పెద్ద బాడీ కాబట్టి ఇబ్బంది పడేది. ఎందుకు మనము ఏనుగు కూర్చోవడం నేర్పాలా తెలుసా? రాను రాను అది పెరుగుతోంది. దాని పట్ల శ్రద్ధ తీసుకునే వారి కంటే ఎత్తు పెరుగుతుంది. 2-3 ఏళ్లకే దాని వీపు ఎక్కాలంటే నిచ్చెన కావాలి. కాబట్టి దానికి థట్ అన్నప్పుడు కూర్చోవడం నేర్పాలి. అప్పుడు నువ్వు దాని వీపు మీద ఎక్కొచ్చు. లేకపోతే ఎక్కడానికి ఎవరు నిచ్చెన పట్టుకురాని రారు. ఏనుగు గున్నకు ఇలా లాంటి శబ్దము వినడము శిక్షణ ఇవ్వడం జరిగింది. కష్టం, ఎందుకంటే ఇలా వింటే అది దాని ద్వారా యాక్ట్ చేయడం అనేది కొంచెం కష్టం. సరిగ్గా నేర్చుకోవడానికి 5 ఏళ్ళు పడుతుంది. అది యజమాని చేసే కూత అది ఎలా ఉంటుందంటే ఒక పాము, పులి పొట్లాడుతున్నట్లు శబ్దంగా ఉంటుంది. ఏనుగుకి ఆ కూత వినబడితే తన తొండంతో ముందున్న చెట్టుని పీకేస్తుంది. మిగిలిన జంతువులన్నీ దీన్ని చూసి భయపడతాయి. ఏనుగు ఒక చెట్టు తర్వాత ఇంకొక చెట్టును పీకుతూ పోతుంది. ఆ విధంగా అడవి నుండి ఇంటి వరకు ఒక రోడ్డు తయారు చేస్తుంది అనమాట. ముందు రోడ్డు లేదు కాబట్టి. ఒక ఫ్రెండ్స్, ఇది మన కరి అనేటువంటి లెసన్. ఇలాంటి మీరు మరిన్ని పాఠాలు వినాలంటే నా యూట్యూబ్ ఛానల్ అఫ్సర్ టెక్ వరల్డ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా లెసన్స్ మీకు ఎలా ఉన్నాయో మీకు కామెంట్లో మీరు కామెంట్ చేయండి.